నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయర్రి. ఇంకా బాగా నచ్చితే పే చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు పంపే రూపాయి అయినా కూడా నాకు అది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ చాలా పెద్దది. ప్రస్తుతం న్యూస్లో వైరల్ అవుతున్న వాటిలో మెయిన్ ఒక పాయింట్ తీసుకుందాము. ఆ పాయింట్ ఏంటంటే పేజర్లు బ్లాస్ట్ అవ్వడం. లెబనాన్ అనే కంట్రీలో పేజర్లు బ్లాస్ట్ అయ్యి చాలా వరకు చనిపోవడం, కొన్ని వందల వేల మందికి గాయాలు తగలడం, అండ్ దాని తర్వాత వాకీ టాకీలు కూడా బ్లాస్ట్ అవ్వడం. ఇది తెలియని ఏదో వింతలాగా అనిపిస్తుంది. అంటే ఈ కాలంలో పేజర్లు వాడే వాళ్ళు కూడా ఉన్నారా? ఉన్నా కానీ ఎవరు వాడతారు? ఆ టెర్రరిస్టులు వాడుతుంటారు, లేకుంటే ఇట్లా జిహాదీస్ ఇట్లాంటి వాళ్ళు వాడుతుండొచ్చు మేబీ. సో ఆ పేజర్లు సామాన్య జనాల కాడికి ఎందుకు వచ్చాయి? ఆ పేజర్లు సామాన్య జనాల్లో ఉన్న పేజర్స్ కూడా బ్లాస్ట్ అవ్వడానికి కారణం ఏంటి? వీటన్నిటి గురించి మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో జర్నలిస్ట్ సిద్ధు అన్న గారు ఉన్నారు. అన్న నమస్కారం. నమస్తే అన్న. అంటే ఇప్పుడు మనకి ఈ పేజర్లు బ్లాస్ట్ అవ్వడం వీటన్నిటి వెనక ఉన్న కారణాలు ఏంటన్నా? లెబనాన్ గురించి మనం మాట్లాడాల్సి వస్తే అక్కడి తీవ్రవాద సంస్థ గురించి మనం మాట్లాడాలి. ఎందుకంటే ఇంతకుముందు ఏదైతే ఇప్పటికీ మన భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మనం చూస్తూ వస్తుంటే ఇక్కడ మన దేశంలో అంటే జమ్మూ కాశ్మీర్ మన రాష్ట్రమైనా కూడా, మన దేశంలో ఒక అంతర్భాగమైనా కూడా అక్కడ లోకల్సే టెర్రరిస్టులుగా మారి ఎలా అయితే బాంబ్ బ్లాస్ట్లు ఇవన్నీ చేస్తున్నారో అలా అక్కడ హిజ్బుల్లా అనేసి ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఆ ఆర్గనైజేషన్ ప్రతిసారి అంటే చుట్టూ ఉన్న కంట్రీస్ని ఇబ్బంది పెట్టే పనులతో పాటు హిజ్బుల్లా నుంచి ఇంతకుముందు ఇండియాకు కూడా కొన్ని థ్రెట్స్ వచ్చాయన్నమాట. సో అలానే వీళ్ళ మెయిన్ ఎనిమీ వచ్చేసి ఆ పక్కన ఉన్న దేశం ఇజ్రాయిల్. సో ఇజ్రాయిల్ పైన వీళ్ళు మాటిమాటికి అటాక్స్ చేయడము, అండ్ ఇటీవల పాలస్తీనా ఫస్ట్ ఇజ్రాయిల్ పైన అటాక్ చేసింది కదా, హమాస్ తీవ్రవాదులు చేసింది కదా, హమాస్ వాళ్ళకు సపోర్ట్ చేయడంలో కూడా హిజ్బుల్లా ముందు వరుసలో ఉంది. సో ఇలాంటి వాళ్ళని ఇప్పుడు ఒక్కొక్కరిని ఇప్పుడు వరి నాట్లు తీసేసినట్టు, వరి నాట్ల మధ్య నుంచి కలుపు తీసేసినట్టు ఇక్కడ తీయలేరు. ఎందుకంటే అసలు తీవ్రవాదులు ఎక్కడున్నారు, ఎక్కడ దాక్కున్నారు అన్నది కూడా చాలా కష్టతరం అయిపోయింది ఇప్పుడు. సో సోషల్ మీడియా యుగం అనేది మనకి ఇవన్నీ న్యూస్లని చాలా దగ్గర చేస్తుంది. అయితే ఈ తీవ్రవాదులు ఎక్కడున్నారు? ఇప్పుడు మన భారతదేశంలో కూడా, మన హైదరాబాద్లో కూడా వీళ్ళని మనం స్లీపర్ సెల్స్ అంటాం అనమాట. సో ఈ స్లీపర్ సెల్స్ వాళ్ళు అసలు ఎక్కడుంటారు ఏంటి అన్నది ఎవరికి తెలియదు. జస్ట్ ఇప్పుడు మీరు ర్యాండమ్గా ఒక గోకుల్ చాట్కి వెళ్తారు, లుంబిని పార్క్ వెళ్తారు, అక్కడ ఎవరు తీవ్రవాది, ఎవరు అంటే మన భారతీయులు, ఎవరు మంచి వాళ్ళు అన్నది మనం అర్థం చేసుకోలేము. అలానే ముంబై బ్లాస్ట్ల గురించి మనం తీసుకుంటే, ముంబై బ్లాస్ట్లలో కూడా చనిపోయింది చాలామంది భారతీయులు. అందులో హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. బట్ అందులో ఎవరు తీవ్రవాది అన్నది కూడా అప్పట్లో ఎవరు పసిగట్టలేకపోయినరు. సో వాళ్ళ చేతికి ఇలాంటి నల్ల దారం కట్టుకొని, రెడ్ దారం కట్టుకొని ఇలా వచ్చిందన్నమాట. సో అలా మనం పసిగట్టలేము. కానీ ఇజ్రాయెల్ దగ్గర ఒక సూపర్ టెక్నాలజీస్ ఉన్నాయన్నమాట. సో దాని ద్వారా ఎవరు పేజర్లను యూజ్ చేస్తున్నారు అంటే, ఇప్పుడు నేను మొబైల్స్ యూజ్ చేస్తాము, ఓకే. సో దీన్ని ఈజీగా ట్రాక్ చేయొచ్చు. సో మొబైల్లో డేటా ఉంటుంది. ఆ డేటా ద్వారా మీరు వాట్సాప్ యూజ్ చేస్తారు, ఫేస్బుక్ యూజ్ చేస్తారు, కాల్స్ మాట్లాడుతుంటారు. సో కాల్స్ ఇవన్నీ మాట్లాడితే ప్రతిదీ ట్రాకింగ్ అవుతుందన్నమాట. సో ఒక మనిషి, ఒక ఫలానా పర్సన్ ఒక ప్లేస్ నుంచి మాట్లాడుతున్నా అంటే ఏ ప్లేస్ నుంచి మాట్లాడుతున్నాడు, తన లొకేషన్, ఇవన్నీ ట్రాకింగ్ ఆల్రెడీ ఉంటాయి. ఇప్పుడు మనము పక్కకెళ్ళి మాట్లాడినా లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళి మాట్లాడినా కూడా ఇవన్నీ ఈజీగా ట్రాక్ అవుతాయి అన్నమాట. బేసిక్గా మానవ జీవితం అంతా తీసుకుపోయి ప్రతిదీ. కాకపోతే పేజర్స్లో అలాంటి సౌలభ్యం ఉండదు అనమాట. సో పేజర్స్ కూడా పంపించడానికి ఓన్లీ ఫర్ మెసేజెస్ అన్నమాట. సో పేజర్స్ కూడా ఎలాంటి ఎరాలో ఉంది అంటే, ఇప్పుడు మొబైల్ మార్కెట్ అన్నది ఇప్పుడు చాలా హైటెక్ వరల్డ్లో ఉన్నాం మనం, ఓకే. సో ఒకప్పుడు అంటే ఈ మొబైల్ మార్కెట్ అంతా రాకముందు, సో మనకు ఈ నోకియా, అంతకుముందు శాంసంగ్, అంతకన్నా ముందు నోకియా, ఈ నోకియా కన్నా ముందు మొటరోలా. సో ఈ మొబైల్స్ ఇక్కడ లీడ్ చేయడానికి రాకముందు పేజర్స్ అన్నవి కొంతమంది యూజ్ చేసేవారు, అంతమంది కాదు, కొంతమంది మాత్రం పేజర్స్ యూజ్ చేసేవాళ్ళు. మీరు పాత సినిమాలు చూసుకున్నా కూడా అందులో పేజర్స్ యూజ్ చేస్తున్నట్టు, షార్ట్ మెసేజెస్ ఇలాంటివన్నీ ఫార్వర్డ్ చేయడానికి పేజర్స్ అన్నవి యూజ్ చేసేవాళ్ళు అనమాట. సో అలాంటి పేజర్స్ ఇప్పుడు మీ దగ్గర ఉండదు, నా దగ్గర ఉండదు. సరే, మీరు ఇప్పుడు ఇంతమందితో మీరు కలిసి తిరుగుతుంటారు, మాట్లాడుతుంటారు, ఎవరి దగ్గరైనా పేజర్ చూసారా? లేదు. బికాస్ పేజర్ లాంటి సౌలభ్యం మనకు మొబైల్లో వచ్చేస్తుంది. అవే టెక్స్టింగ్, అవే వాట్సాప్ చాట్లు ఇవన్నీ వచ్చేస్తున్నాయి. సో పేజర్ మనకు సంబంధం లేదు. పేజర్ ఒక పక్క, మొబైల్ ఒక ఫోన్ ఒక పక్క, ఇవన్నీ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. రెండు కలిపి ఒకటే
మొబైల్ ఫోన్ లాగా మన చేతిలో ఉంది. అదే ఇంత అత్యాధునికమైన కాలంలో కూడా ఆ లెబనాన్ కంట్రీలో పేజెస్ వాడడం ఏంటి, ఆ ఇప్పటికీ blast వాడుతున్నారు జరగడం అంటే ఏంటి? అది టెక్నాలజీకి కూడా అర్థం కాకుండా సో ట్రాక్ చేయని విధంగా ఇదంతా ఉంటుంది కాబట్టి సో ఈ పేజర్ని వీటిని వాడుతున్నారనమాట. సో ఇప్పుడు మొసాద్ గురించి మనందరికి తెలిసిందే. ట్రాక్ చేయలేరు, లైక్ ఈ అంటే వీళ్ళు ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో దాన్ని ట్రాక్ చేయలేరు, దాని ద్వారా బ్లాస్టింగ్స్ చేస్తే ఈజీ అనుకున్నారు. అంటే ఉగ్రవాదులు అట్లా అనుకున్నారు, మమ్మల్ని ఎవరు ట్రాక్ చేయలేరు, మేమేం మాట్లాడుతున్నా బయట తెలవలేదు అనేసి. పేజర్లు వాడి అంటే బ్లాస్ట్ అయ్యి చనిపోయిన వ్యక్తుల్లో ఒక 12 years పాప కూడా ఉంది అనేసి మనం 12 year పాప ఉంది అంటే ఇప్పుడు ఇంట్లో ఒక ఇన్స్ట్రుమెంట్, ఇప్పుడు మొబైల్ మీరు వాడుతుంటారు, నేను వాడుతుంటాను, మన ఇంట్లో చిన్న పాప ఉంది, తను కూడా మొబైల్లో గేమ్స్ ఆడదాం అనేసి తీసుకుంటుంది. సో అలానే ఇప్పుడు ప్రతిదీ మనము ఇప్పుడు అవతల వ్యక్తులు ఎవరైతే తీవ్రవాదుల్ని గురి చేసి వాళ్ళ పేజర్స్ పేల్చేయాలనేసి అనుకున్న వాళ్ళకు అందులో ఒక పాప ఉంటుంది అనేసి కూడా ఎవరికి అనిపించదు. బికాస్ పాప వాళ్ళ తండ్రితోని సూపర్ మార్కెట్కి వెళ్ళి ఉండొచ్చు. సో పేజర్ చూస్తాను, పేజర్తో జస్ట్ చేతిలో పట్టుకొని ఆడుకుంటాను, ఇన్స్ట్రుమెంట్ ఏంది కొత్తది అనేసి తీసుకుని ఉండొచ్చు. అంటే ఏదైనా జరగవచ్చు. కాకపోతే ఒక 12 years 10 years పాప ఇలాంటి కార్యకలాపాలు చేస్తుంది, ఆమె దగ్గర ఇదంతా దొరికింది అనేసి కూడా అనుకోవడం తప్పు. అనుకోకుండా ఆమె చేతిలోకి వచ్చిందేమో. బికాస్ ఒక దేశం పైన ఇలాంటి యుద్ధం చేయాలి అంటే గట్స్ ఉండాలి. అది ఎవరు చేశారు అన్నది ఇప్పటికీ బయటపడలేదు. అది మొసాద్ చేసింది, ఇజ్రాయెల్ ఆర్మీ అంటే వాళ్ళు చేయించారు అనేసి అయితే చెప్పుకొస్తున్నారు. కానీ వాళ్ళు కూడా ఇంకా గట్టిగా చెప్పుకోలేదన్నమాట. ఒక చిన్న హింట్ అయితే వాళ్ళు బేసిక్గా ఇస్రాయెల్ ఇట్లాంటి అటాక్స్ చేయాలనుకుంటే లైక్ డ్రోన్ అటాక్స్ ఇట్లాంటి ఈజీ వేస్ ఉన్నాయి. అంటే మంచి అప్గ్రేడ్ కంట్రీ కదా అన్న. ఇప్పుడు డ్రోన్ అటాక్స్ అంటే ఇంతకు ముందు ఒక్క నిమిషం అన్న, పాలస్తీనా పైన దాడులు చేశారు అనేసి అన్నారు. ఓకే, పాలస్తీనాలో ఎవరైతే ఉగ్రవాదులు తలదాచుకున్నారో టెంట్స్ పైనే బాంబులు వేసింది ఎవరు? ఇజ్రాయెల్ ప్రభుత్వం, ఇజ్రాయెల్ ఆర్మీ అక్కడ బాంబులు వేసింది. ఆ చుట్టూ ఇష్యూ వేరు. బేసిక్ హమాస్ ఉగ్రవాదులు పాలస్తీనా నుంచి ఫస్ట్ ఇజ్రాయెల్ పైన వేశారు వాళ్ళు, రైట్. దాని తర్వాత ఇజ్రాయెల్ కౌంటర్ అటాక్ చేసింది. కౌంటర్ అటాక్ చేసినప్పుడు ఎవరిపైన చేసింది? గుడారాల పైన, ఎవరైతే వాళ్ళు అక్కడ టెంట్లలో ఉన్నారో వాళ్ళపైనే చేసింది. కానీ చుట్టూ అంటే పాలస్తీనా మొత్తం టెర్రరిస్టులు ఒక సైడ్ ఉంటే కొంతమంది శరణార్థులు కూడా అదే లైన్లో ఉంటారు అనమాట. సో వాళ్ళకి సంబంధించిన పిల్లలు కూడా చనిపోవడము, లేకపోతే మనకు సోషల్ మీడియా దీన్ని ఎలా చూపెట్టింది అంటే తలదాచుకోవడానికి వాళ్ళు ఎంచుకున్న ప్లేసెస్ కూడా లైక్ ఈ పబ్లిక్ ప్లేసెస్ లైక్ స్కూల్స్ అలానే ఉంటది. ఇట్లా అట్లాంటి దాంట్లో జరగడం వల్ల అలానే ఉంటది. ఇప్పుడు మనం బయట చూసుకున్నా కూడా జమ్మూ కాశ్మీర్ గురించి మనం మాట్లాడుకుందాము. జమ్మూ కాశ్మీర్ పైన చాలా మీమ్స్, చాలా న్యూస్ ఆర్టికల్స్ మనకు వైరల్ అయ్యేలా కనిపించాయి అన్నమాట. అదేంటంటే జమ్మూ కాశ్మీర్ సంబంధించిన ఎవరైతే స్టోన్ పెల్టర్స్ ఉంటారో సో వాళ్ళందరూ స్టోన్ పెల్టింగ్ చేసేటప్పుడు ముందు వరుసలో చిన్నపిల్లల్ని, లేడీస్ని, ఓకే, హిజాబ్ బుర్కా ధరించిన లేడీస్ స్టోన్ పెల్టింగ్ చేసే ఫొటోస్ మీరు ఇప్పటికీ చూసి ఉంటారనమాట. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇలాంటి వాళ్ళని ముందు పెట్టి ఇదంతా చేస్తూనే ఉంటారు. మన ఆర్మీ పైన ఏదైతే స్టోన్ పెల్టింగ్ ఆర్మీ పైన, పోలీస్ పైన చేసే ప్రతిసారి ఇలా చేస్తుందన్నమాట. ఇలాంటిది ఒక మీమ్ ఇజ్రాయెల్కి సంబంధించింది అండ్ వేరే దేశాలకు సంబంధించిన మీమ్స్ కూడా ఉన్నాయన్నమాట. అందులో నేను ఇజ్రాయెల్ దాని గురించి మాట్లాడతాను. ఇజ్రాయెల్ వాళ్ళ దేశానికి సంబంధించిన పౌరులను సురక్షితంగా బంకర్లలో మేము ఉంచేస్తున్నాము, అంటే మా వాళ్ళని మేము కాపాడుకుంటున్నాము, కానీ మీరు మాత్రం మీ పౌరులను ముందు వరుసలో పెట్టి, అంటే లేడీస్ని, చిన్నపిల్లల్ని ముందు వరుసలో పెట్టి సో ప్రపంచానికి ఒక గందరగోళం సృష్టించేలాగా మీరు చేస్తున్నారు అనేసి. మీరు వెనకాల నుంచి దాడి చేస్తున్నారు, బట్ ప్రపంచానికి ఏం కనిపిస్తుంది? అటాక్ అయితే ఎవరిపైన అటాక్ అవుతుంది? చిన్నపిల్లల పైన అండ్ ఆడవాళ్ళ పైన. సో ప్రపంచానికి ఏం కనిపిస్తుంది? అరే చిన్నపిల్లల పైన అటాక్ జరిగింది, ఆడవాళ్ళ పైన అటాక్ జరిగింది అనేసి మాత్రం కనిపిస్తుంది. సో ఇలాంటి వరల్డ్లో తీసుకెళ్తున్నారనమాట. సో వీటిని సోషల్ మీడియా ఇంకో రకంగా మనకు చూపిస్తుంటారు అన్నమాట. జరిగింది ఏంది అనేది తెలియదు, తెలియకుండా దీన్ని ప్రెజెంట్ స్లో మ్యూజిక్ హ్యూమానిటీని కాపాడండి, చిన్నపిల్లలు చచ్చిపోతున్నారు, ఆడవాళ్ళు చచ్చిపోతున్నారు అంటే వాళ్ళు అటాక్ చేయడానికి కారణం వేరు కదా. హమాస్ ఉగ్రవాదులు ఎగ్జాక్ట్లీ అది ఇప్పుడు మొత్తం ప్రపంచానికి తెలుసు. ఫస్ట్ అటాక్ చేసింది పాలస్తీనా, ఇజ్రాయెల్ పైన. ఇజ్రాయేలీలు వాళ్ళ పండుగని జరుపుకుంటుంటే డాన్స్ దాంట్లో మునిగి తేలుతుంటే పాపం వాళ్ళ పైన హెలికాప్టర్స్ నుంచి
పారాషూట్స్ నుంచి వచ్చి దాడి చేసింది హమాస్ ఉగ్రవాదులు అనేసి మొత్తం ప్రపంచానికి తెలుసు. దానికి కౌంటర్ అటాక్గా ఏ దేశమైనా కూడా ఇదే చేస్తుంది అన్నమాట. జస్ట్ మన బేసిక్గా హమాస్ ఉగ్రవాదులను చంపకుంటే ఇట్లాంటి అటాకులు ఇంకొన్ని చేస్తుంది. సో వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి వాళ్ళు ప్రతిదాడి చేయాల్సిందే. ఆ ప్రతిదాడి చేసినప్పుడు ఈ హమాస్ ఉగ్రవాదులు ఎక్కడైతే దాక్కుంటారో అక్కడ ఉన్న సామాన్య ప్రజలు కూడా కొంతమంది చనిపోవడం కంపల్సరీ. ఇప్పుడు తీవ్రవాదులకు తీవ్రవాదులకు సామాన్య ప్రజలు చచ్చిపోతున్నారా, లేకపోతే వాళ్ళు ఎవరినైతే ఎన్నుకున్నారో వాళ్ళు చచ్చిపోతున్నారా, లేకపోతే అందులో మా ముస్లిమ్స్ కూడా ఉన్నారా అనేసి వాళ్ళు పట్టించుకోరన్నమాట. లుంబిని పార్క్ ఆ బ్లాస్ట్లో ముస్లిమ్స్ కూడా ఉన్నారు. ఓకే, దాంట్లో కూడా ముస్లిమ్స్ ఉన్నారు. ఎస్, తాజ్ ముంబై తాజ్ హోటల్ దాంట్లో కూడా ముస్లిమ్స్ ఉన్నారనమాట. సో వీళ్ళకి ఏంటంటే వీళ్ళకు అవతల చచ్చిపోయేది ఒక జిహాదే కదా, మనం చేస్తుంది జిహాద్ పవిత్ర యుద్ధమే కదా. పవిత్ర యుద్ధంలో మన వాళ్ళు చచ్చిపోయినా కూడా వాళ్ళ ఆత్మలు శాంతిస్తాయి, వాళ్ళు చచ్చిపోయేది ఒక జిహాద్ కోసం అనేసి వాళ్ళు అనుకోవాలి అనేసి ఒక నేరేటివ్ బిల్డ్ చేసి పెట్టేస్తారనమాట. సో వాళ్ళకి ఇవన్నీ అవసరం ఉండదు. బట్ ఇజ్రాయెల్ ఆర్మీ ఇలాంటి ఎవరైతే టెర్రరిస్టులు ఉంటారో పాలస్తీనా, అలాంటి టెర్రరిస్టుల పైన అటాక్ చేస్తే ఒకరిద్దరు చనిపోయినా కూడా దాన్ని ఇంకో కోణంలో చూపిస్తారనమాట. సో ఇదంతా జరుగుతుంది. సో పేజర్స్ కూడా అలాంటివే అనమాట. పేజర్స్ ఎవరి చేతిలో ఉంటాయి ఏంటి అన్నది మనం ఏమీ అనుకోలేము. కాకపోతే పేజర్స్ వాడుతుంది ఎక్కువగా, అంటే ఇలాంటి హైటెక్ యుగంలో కూడా పేజర్స్ వాడుతుంది ఎక్కువ కూడా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాల కోసం, ఇలాంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కోసం వాడుతున్నారు అనేసి పేల్చేలాగా తయారు చేశారనమాట. అండ్ ఇంకొకటి అన్న, ఇక్కడ మన చైనా ఒక అంటే వెస్ట్ ఫెలో టైప్ కంట్రీ అనమాట. అది చేసే కార్యకలాపాలు అందరికీ తెలిసిందే. సో చాలామంది మన దేశంలో చాలా వరకు చైనా పీసెస్, చైనా ఫోన్స్ ఇట్లాంటివి యూజ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఇట్లా అటాక్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది కదా. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ఈ ఇస్రాయెల్ ఏదైతే ఉందో ఈ పేజర్స్ బ్లాస్ట్ ఇస్రాయెల్ వల్ల జరిగింది అనేది ఒకటి రూమర్, అది పూర్తిగా రాలేదు బయటికి. సో ఇట్లాంటిది ఇండియాలో జరిగే అవకాశం గట్టిగా ఉంది కదా. మనం ఇండియన్స్ ఎక్కువ యూజ్ చేస్తాం. లైక్ మన దేశంలో ఆల్మోస్ట్ 150 crores ఉన్న జనాల్లో చాలా వరకు ఒక 30-40% మినిమం చైనా ప్రోడక్ట్స్ యూజ్ చేస్తుంటారు. సో ఇట్లాంటి అటాక్స్ ఇక్కడ జరగవు అని ఏమన్నా చెప్పగలరా? జరుగుతాయి. చైనా ప్రోడక్ట్స్ అన్నవి చాలా తక్కువకి వస్తాయి అన్నమాట. మనం ఇండియాలో ఇప్పుడు లావా మొబైల్ అనేసి ఒక కంపెనీ ఉండేది, మైక్రోమాక్స్, ఇలా కొన్ని చాంప్ అనేసి ఇలాంటి మొబైల్ కంపెనీస్ ఉండేవి. వాళ్ళు ఒక నిర్దిష్టమైన రేట్కి మనకు మొబైల్ ఇచ్చేవాళ్ళు. దానికన్నా చీప్గా మేము మొబైల్స్ ఇస్తున్నాము అనేసి చైనాకి సంబంధించిన ఇప్పుడు మనకు నోటికి ఏవైతే పేర్లు పలుకుతున్నామో రియల్మీ అని, జియోమీ అని ఇలాంటివి, అంతకన్నా ఘోరంగా నోటికి పలకరాని భాషలు అంటే పేర్లు పెట్టి అలాంటి మొబైల్స్ని ఇండియాకి ఇంపోర్ట్ చేసేవాళ్ళు అనమాట. అది ఒకప్పుడు. సో అలాంటి మొబైల్స్తోని ప్రాబ్లం ఉంది, అలాంటి మొబైల్లో ఒక IMEI నంబర్స్ ఇవన్నీ ఉండవు, సో ఇలాంటి మొబైల్స్ ఇండియాలో ఉండొద్దు అనేసి భారత ప్రభుత్వం వాటిని ఎన్నో ఏళ్ల కింద బ్యాన్ చేసేసింది. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు చైనాకు సంబంధించిన మొబైల్స్ ఈ మార్కెట్లో అమ్ముకోవాలి అంటే దానికి సంబంధించిన ఉత్పత్తి ఇండియాలో జరిగి ఉండాలన్నమాట. సో ఇప్పుడు మన హైదరాబాద్లో చూసుకున్నా, లేకపోతే నార్త్ ఇండియాలో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా కూడా ఇదే కంపెనీస్కి సంబంధించిన కారాగారాలు అయితే, ఇక్కడ కర్మాగారాలు అయితే మనకు కనిపిస్తాయి అనమాట. సో వాళ్ళ యూనిట్స్ని ఇక్కడ అసెంబుల్ చేసి సో మొబైల్స్ని ఇక్కడ తయారు చేస్తున్నారనమాట. సో అందులో ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయనేసి నేను అనుకుంటా. ఎందుకంటే నేను ఒక సీనియర్ జర్నలిస్ట్తో మాట్లాడడం జరిగింది, జయసింహ అనేసి. సో ఆయనకు నాకన్నా ఎక్కువ అవగాహన ఉంది కాబట్టి ఆయనకి నేను ఇదే క్వశ్చన్ అడిగిన. సో ఆయన నాకు చెప్పింది అదే అనమాట. అంటే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. అండ్ చైనా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇలాంటి వార్ చెయ్యదు అనేసి నేను నమ్ముతున్నా. మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఇలాంటి చెడ్డ దేశం చైనా అనేసి. రైట్, చైనా చెడ్డ దేశమే, కానీ చైనా పాలకులు అలాంటి వాళ్ళు. చైనా దేశం వాళ్ళు ఎవరైతే ఉంటారో మనుషులు పబ్లిక్ ని తప్పు పట్టాల్సిన అవసరం లేదన్న. బేసిక్ పబ్లిక్ ని ఇక్కడ మనం పాకిస్తానీ పబ్లిక్ ని మనం తప్పు పట్టవచ్చు, బికాస్ పాకిస్తానీ పబ్లిక్ మన భారతదేశం గురించి ఏమనుకుంటుందో మన అందరికీ తెలిసిందే. బట్ చైనా లోపల చైనా గవర్నమెంట్ చేసేదానికి అక్కడ మనుషులకి చాలా తేడా ఉంటుంది. సో చైనీయులు ఇప్పటికీ మన భారత సంస్కృతిని వాళ్ళు తల్లిలాగా భావిస్తారు అనమాట. వాళ్ళు బౌద్ధం ఏదైతే ఫాలో అవుతారో ఆ బౌద్ధానికి తల్లి భారతదేశం అండ్ హిందూయిజం అనేసి వాళ్ళు నమ్ముతారనమాట. సో ఇలాంటివన్నీ అలా కొంచెం సాఫ్ట్ కార్నర్ అయితే ఉంది. ఏ చైనా వాడు కూడా ఇండియా మాకు శత్రువు అనేసి అనుకోడు. కేవలం గవర్నమెంట్, అక్కడి ప్రభుత్వం మాత్రం ఇది కావాలని చేపిస్తుందన్నమాట. సో అలాంటి ప్రభుత్వానికి డైరెక్ట్ వార్ చేసి, అంటే ఆర్మీ ఏదైనా చేయగలుగుతుంది. ఆర్మీ అరుణాచల్ ప్రదేశ్ దాకా వచ్చేసి
అరుణాచల్ ప్రదేశ్ బార్డర్ వరకు వచ్చేసి ఇంకొంచెం లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. బికాస్ గవర్నమెంట్ పైనుంచి అలాంటి ప్రెషర్ చేస్తుంది, లోపలికి వెళ్ళమని చెప్తుంది కాబట్టి వాళ్ళు చేస్తారు. అలాంటి డైరెక్ట్ వార్స్ ఉంటాయి. కానీ ఇలా అంటే ఏదైతే పేజర్లు పేలిపోయాయో, ఏదైతే 4,000 మంది గాయపడ్డారో, అలా భారతదేశంలో అలాంటి డైరెక్ట్ వార్స్ కాకుండా చాలా టైప్స్ ఆఫ్ వార్స్ చేస్తుంటారు కదా, బయో వార్లు ఉన్నాయి, ఇలా చాలా వార్స్ ఉన్నాయి. బట్ అంటే చైనా నుంచే మనం ఎక్కువ వింటుంటాం. భారతదేశంలో కాదు, ప్రపంచం మొత్తంలో చైనా మార్కెట్ ఎంత శాసిస్తుందో మనందరికి తెలుసు. అలాంటిది చైనా వాళ్ళ మొబైల్స్ని పేల్చేసి ఇలాంటి ఫులిష్ పనులు చేస్తుంది అనేసి అయితే నేను అనుకోను. అండ్ సీనియర్ జర్నలిస్ట్ కూడా నాకు చెప్పింది అదే. సో అంటే అంచనాల ప్రకారం అయితే మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సి వస్తుంది. బికాస్ ఇప్పుడు నా చేతిలో కూడా చైనా మొబైల్ ఉంది అంటే నేను 1-2 సార్లు భయపడాలి. బట్ భారత ప్రభుత్వాలు కొన్ని నిర్దిష్టమైన సూచనలు చేసిన తర్వాత, ఇంతకుముందు మన మొబైల్స్కి ప్రతి మొబైల్కి IMEI నంబర్ అనేది ఇప్పుడు ఉంటుంది. ఓకే, ఒకప్పుడు చైనా మొబైల్స్ మీరు చూసుకుంటే దాంట్లో సౌండ్ అన్నది చాలా ఎక్కువగా ఉండేది అనమాట. సో ఒక స్పీకర్తో మనం కంపేర్ చేసేవాళ్ళం, అరే నా మొబైల్ ఇలాంటి JBL స్పీకర్ లాగా సౌండ్ ఇస్తుంటుంది అది ఇది అనేసి. అలాంటి వాటిలో ఏంటంటే వాటికి కొన్ని క్వాంటిటీస్ ఎలాంటివి ఉండాలి, నిర్దిష్టమైన మోతాదులో ఏది ఉండాలి, సౌండ్ క్వాలిటీ ఎంత ఉండాలి అన్నది అలాంటివి ఏమి ఉండకుండే. సో వాటిపైన IMEI నంబర్లు ఉండేవి కాదు. సో ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ మొబైల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆ మొబైల్ మ్యానుఫ్యాక్చర్ ఎక్కడ, సో ఇవన్నీ మనం ఈజీగా తెలుసుకోగలుగుతాం. ఒక మొబైల్ పగిలింది అంటే కంపల్సరీ వాళ్ళపైన, ఆ దేశం పైన వార్ అన్నది డిక్లేర్ అవుతుంది అనేసి వాళ్ళకు కూడా తెలుసు. సో మొబైల్ వార్కి అయితే మన భారతదేశం పైన జరిగే ఛాన్సెస్ చాలా తక్కువ అనేసి నేను అనుకుంటున్నా. అండ్ మొబైల్ వార్ కనుక చేయాల్సి వస్తే భారతదేశంలో ఉన్న ప్రతి చోట ఇలాంటి పేలుళ్ళు సంభవిస్తాయి. ఇప్పుడు కేవలం పేజర్స్ అన్నవి చాలా తక్కువ క్వాంటిటీలో ఉంటాయి. ఓకే, మొత్తం ఎన్నో కోట్ల మందిలో 4,000 మంది, అంటే ఒక హైదరాబాద్లో చూసుకుందాం, ఒకరు ఒక సూపర్ మార్కెట్లో పేజర్ పేలి చచ్చిపోతే, ఇంకొకరు అక్కడెక్కడో రద్దీ అయిన మెహదీపట్నంలోనో లేకపోతే మొజంజాయ్ మార్కెట్ దగ్గరనో అలా చచ్చిపోవడము, చార్మినార్ని విజిట్ చేస్తున్న ఒకతను చచ్చిపోవడము, ఇలాంటివన్నీ, అంటే ఇవన్నీ చూసుకుంటే ఒక 4,000 మంది అనమాట. ఇలా 4,000 పేలుళ్ళు సంభవించాయి కోట్ల మందిలో. కానీ భారతదేశ జనాభా అంత కాదు, అంతకన్నా 50 ఇంతలు ఎక్కువ ఉంటుంది అనమాట. లెబనాన్ దేశం కన్నా ఎక్కువ ఉంటుంది అనమాట. సో అంతమంది మొబైల్స్ పేల్చేయడము అంటే వాళ్ళు ఇంకా థర్డ్ వరల్డ్ వార్కి వాళ్ళు ఇంకా రెడీ అనేసి వాళ్ళు అనుకున్నట్టే. ఓకే, సో ఇలాంటి పొజిషన్స్లో ఉంటాం అన్నమాట. అండ్ ఇక్కడ పేల్చింది కూడా పేజర్లు డైరెక్ట్గా జేబులో పేలేదు. సో పేజర్ పేలే ముందు 7 to 8 seconds ఒక మ్యూజిక్ సిగ్నల్ అలాంటిది వచ్చిందనమాట. ఇప్పుడు మనకు మొబైల్ కాల్ వస్తే మ్యూజిక్ ఇవన్నీ వస్తుంటాయి కదా, సో రింగ్ టోన్ అన్నది. సో అక్కడ కూడా అలానే ఒక మ్యూజిక్ అనేది వచ్చిందనమాట. మ్యూజిక్ తయారు చేసేటప్పుడే అందులో ఒక బ్లాస్టింగ్ ప్రోడక్ట్ పెట్టి తయారు చేసేటప్పుడు ఆ బ్లాస్టింగ్ ప్రోడక్ట్ పెట్టి చేశారు అనేసి మనం ఇక్కడ అనుకోలేము. కాకపోతే మొసాద్ ఎలాంటి రా ఏజెన్సీ అంటే ఇక్కడ మొసాద్ చేసిందా లేదా అనేది పక్కన పెడితే, మొసాద్ పైన కదా మీరు అందరూ గురి పెడుతున్నారు, ఇజ్రాయెల్ పైన కదా మీరు అందరూ గురి పెడుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో చూసుకున్నా కూడా ఒక వార్ నడుస్తుంది. లెబనాన్లో చనిపోయింది మన ముస్లిం బ్రదర్స్ 4,000 మంది ఎవరైతే గాయపడ్డారో, సో గాయపడ్డ వీళ్ళందరి దగ్గర పేజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పటి నుంచి వీళ్ళు వాడుతున్నారు. సో వాడుతున్నప్పుడు సో వీళ్ళని పేల్చాలి, ఎప్పుడు పేల్చాలి అన్నది సాంకేతికత అన్నది కేవలం ఇజ్రాయిల్ అండ్ మొసాద్ లాంటి వీళ్ళ దగ్గర, ఇంటెలిజెన్స్ వాళ్ళ దగ్గర మాత్రం ఉంటుంది అనమాట. సో దాంట్లో ఎలాంటి మార్పులు చేస్తే పేలుతుంది అనేసి వాళ్ళ ఇజ్రాయిల్ దేశం పైన పక్క దేశాలు ఇన్ని ఇస్లామిక్ కంట్రీస్ అటాక్ చేస్తున్నా కూడా, సో వాళ్ళ క్షిపణులు ఏవైతే వాళ్ళ దేశం పైన పడతాయో ఒక్కటి కూడా ఒక ఐరన్ డోమ్ అనేసి ఉంటుంది, ఐరన్ డోమ్ని క్రాస్ చేసి లోపల పడదన్నమాట. అంటే పైనే వాటిని పేల్చేస్తారన్నమాట. ఇలా పేల్చేసే ఐరన్ డోమ్స్ ఇలాంటి టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు నీ జేబులో ఉన్న పేజర్ని పేల్చేసే టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉండదా? సో అలానే మ్యూజిక్ రావడము, దాని తర్వాత వాడు అవాక్ అయిపోయి, అంటే ఎప్పుడు రాని ఒక మ్యూజిక్ రావడము, దాని తర్వాత వాళ్ళు కొంతమంది మొబైల్ అంటే వాళ్ళ పేజర్ చేతిలో తీసుకొని దాన్ని ఆఫ్ చేయడానికి ట్రై చేయడము, ఆ వితిన్ 10 secondsలో వితిన్ 5 secondsలో అది పేలిపోవడము, ఇలాంటివన్నీ జరిగిపోయాయి అనమాట. సో మీరు ఒక పేజర్ని ఆఫ్ చేయాలి అంటే ఇక్కడ వరకు అయితే తీసుకుంటారు. ఓకే, తీసుకునేటప్పుడు దాన్ని ఆఫ్ చేసే టైమింగ్లో ఫేస్ ఇక్కడ మెయిన్గా ఫేస్ బ్లాస్ట్ అవుతుంది. లేదు రద్దీ ఉన్న ప్రదేశాల్లో పేజర్ సౌండ్ మనకు వినిపించలేదు అంటే పేజర్ అన్నది బెల్ట్ దగ్గర లేకపోతే జేబులో పెట్టుకునే
ఒక ఇన్స్ట్రుమెంట్. ఓకే, సో అది అక్కడే పేలిపోయే ఛాన్సెస్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో అలా పేలుళ్ళు సంభవించాయి ఇక్కడ. అండ్ ఇంకొకటి మనం రిలీజియన్ గురించి ఎక్కువ తీసుకుంటే పాయింట్, ఇప్పుడు హమాస్ ఉగ్రవాదులకి ఇస్రాయల్కి మధ్య గొడవ అంటే నాకు తెలిసినంత వరకు లైక్ ఇస్రాయల్లో జ్యూస్ ఉన్నారు, జ్యూస్ అనేవాళ్ళు, జ్యూస్, క్రిస్టియన్, ముస్లిమ్స్ వీళ్ళందరూ ఉంటారు. మహమ్మద్ ప్రవక్త ఎక్కడి నుంచి అయితే పైకి వెళ్ళి గుర్రం పైన స్వర్గానికి వెళ్ళి వచ్చాడని నమ్ముతారు ముస్లిమ్స్. దాని ఆపోజిట్ ఏదైతే హిల్ ఉందో ఒకటి, ఆ హిల్ పైన జ్యూస్ ఈ రెడ్ ఆవును రెడ్ హైఫర్ దాన్ని చంపితే వాళ్ళకు, దాన్ని చంపి దాన్ని బూడిద వీళ్ళ పైన చల్లితే వాళ్ళకి ఎక్కువ పవర్స్ వస్తాయి. ఆ పవర్స్ తో ఇది కూల్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ మహమ్మద్ ప్రవక్త వెళ్ళిన మసీద్ ఏదైతే ఉందో దాని కింద జ్యూస్ కు సంబంధించిన టెంపుల్ ఒకటి ఉందని చెప్పేసి ఇదంతా రూమర్ వల్ల ఈ హమాస్ ఉగ్రవాదులు ఎప్పటి నుంచో దాడి చేస్తున్నారు. లైక్ వాళ్ళ రిలీజియన్ కు సంబంధించిన దేవుడి పైన వీళ్ళు అటాక్ చేస్తారేమోనని భయంతో వాళ్ళు అటాక్ చేస్తున్నారు. సో వీళ్ళు ప్రతిదాడి చేశారు. అలాగే అక్కడ ఎలా జరుగుతుందో అక్కడ ఇలా జరుగుతుంది. బంగ్లాదేశ్ చూసుకుంటే మనం హిందువుల పైన ముస్లిమ్స్ దాడి, ఇట్లా ప్రపంచంలో ఎక్కడ చూసినా ఆల్మోస్ట్ మీకు ఎక్కడ చూసినా కానీ ఏదన్నా ఒక పెద్ద వార్ జరుగుతుంది, లైక్ ఇట్లాంటి గొడవలు జరుగుతున్నాయి అంటే దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలీజియన్ అనేది వర్డ్ బయటకు వస్తుంది. ఆ రిలీజియన్లో అపోజిషన్ ఒకటి ఏదైతే ఉందంటే అది ఇస్లాం ఉంది కంపల్సరీ. అక్కడ దాకా ప్రపంచంలో ఉన్న మూలల వరకు మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. బేసిక్గా ఈ రిలీజియన్ అనే వర్డ్ను పెట్టుకొని వీళ్ళు అటాక్స్ చేయడము, ప్రతిదాడులు చేయడము, దానివల్ల మధ్యలో అంటే సామాన్య ప్రజలు చనిపోవడము ఇదంతా జరుగుతుంది. సో ఇదంతా తెలియని వ్యక్తులు ఎవరైతే మన దేశంలో ఉన్నారో, లైక్ సెక్యులర్, ఈ బయట దేశంలో జరిగేది, ఈ వరల్డ్లో జరిగేది ఏదైతే ఉందో అది తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడిపైన దాడి చేసిండు, ఎందుకు దాడి చేసిండు అనే మినిమం సెన్స్ ఉండదు. మన వాళ్ళు ఇంక్లూడ్ సెలబ్రిటీస్ అండ్ ఈ శాటిలైట్ మీడియాస్ వాళ్ళు ఏదైతే మన భారతదేశానికి మైనస్ జరుగుతుంది ఇది మాట్లాడితే అనుకుంటారో అదే చేస్తారు. సో ఇది కరెక్టేనా అని మీరు ఎందుకు అట్లా అనుకుంటారు అంటే భారతదేశానికి మైనస్ అది ఇది అనేసి అంటున్నారు కదా, అంటే వీళ్ళకి తెలియదా అనేసి మీరు ఒక క్వశ్చన్ రేస్ చేస్తున్నారు. ఎందుకు అట్లా చేస్తున్నారు? ఇప్పుడు ఇస్రాయల్ పైన హమాస్ మాట్లాడిన వాళ్ళు ఇస్రాయల్ హమాస్ పైన దాడి చేసినప్పుడు అంత వాగారు. అండ్ అక్కడెక్కడో ఒక జ్యూస్ కు లేకుంటే ఈ ఇస్లాం మతానికి జరిగిన గొడవల్లో మన దేశంలో ఇంతగా మాట్లాడారు. బంగ్లాదేశ్ లో హిందువుల పైన వాళ్ళు దాడి చేసినప్పుడు ఏ ఒక్క సెలబ్రిటీ నోరెత్తలే. అక్కడెక్కడో మన ప్రపంచం నలుమూలల వరకు అవసరం లేదు, మన భారతదేశం గురించే మనం మాట్లాడుకుందాం. ఒకప్పుడు మన భారతదేశం అఖండ భారత్ వరకు మనం వెళ్దాం. ఓకే, ఇప్పుడు కనిపిస్తున్న మన మ్యాప్ ఏదైతే ఉందో ఇది మనకు జస్ట్ కనిపిస్తుంది. ఓకే, ఒక జమ్మూ కాశ్మీర్ పైన ఉంది, ఇటు సైడ్ కేరళ, తమిళనాడు కింద ఉన్నాయి, ఇటు సైడ్ గుజరాత్, పంజాబ్ లెఫ్ట్ రైట్కి, వెస్ట్ బెంగాల్, మిజోరం, మణిపూర్ ఇవన్నీ ఉన్నాయి ఈశాన్య రాష్ట్రాలు. కానీ అవన్నీ కాకుండా ఈశాన్య రాష్ట్రాల సైడు మయన్మార్ అనేసి ఒక దేశం ఉండేది. వెస్ట్ బెంగాల్ ఒక పార్ట్ అయిపోయి ఇస్లాం వల్ల మత ప్రాతిపదికన బంగ్లాదేశ్గా మారింది. ఇదే గుజరాత్, ఇదే పంజాబ్ని ఆనుకొని ఒక పాకిస్తాన్ ఏర్పడింది. ఆ పాకిస్తాన్కి అవతల ఒక ఆఫ్ఘనిస్తాన్ ఏర్పడింది. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ కూడా విడిపోయే ఛాన్సెస్ చాలా కనిపిస్తున్నాయి అనమాట. లేటెస్ట్గా ఇప్పుడు అక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఎలక్షన్స్ దాంట్లో ఒక ఛానల్ వాళ్ళు వెళ్ళి అక్కడ అడగడం జరిగిందనమాట. సో ఈసారి ఎలక్షన్స్ ఎందుకంత మీకు ఇంపార్టెన్స్ అంటే, మేము ముస్లిమ్స్ కాబట్టి, ఇక్కడ మేము మెజారిటీ కాబట్టి మా పద్ధతిలో మేము బతకాలి అనుకుంటాము. సో అందుకోసం మా వాళ్ళని మేము ఎన్నుకుంటున్నాము, ఇది మా దేశము, మా రాష్ట్రము, మాకు సెపరేట్ జెండా ఉంది అనేసి వాళ్ళు క్లియర్ కట్గా చెప్పేస్తున్నారు. సో ఇలాంటివన్నీ అంతకుముందు జరిగాయి కాబట్టి, సో ఇస్లాం వల్ల మత ప్రాతిపదికన ఈ దేశాలన్నీ విడిపోయినాయి కాబట్టి అక్కడ ఇస్లాం అన్నది ఇప్పుడు ఒక మతంగా ఏర్పడింది. మీరు ఇందాక అన్నారు కదా, ఇజ్రాయిల్లో ముస్లిమ్స్ ఒకవైపు వాళ్ళ ప్రేయర్స్ చేసుకుంటారు, వాళ్ళకి సంబంధించిన మొహమ్మద్ పైగంబర్ పైకి వెళ్ళారు అనేసి, అండ్ ఇటు సైడు ఈ జ్యూస్ వీళ్ళందరూ ప్రేయర్స్ చేస్తుంటారు అనేసి. సో దాని కింద ఒక టెంపుల్ ఉంది అనేసి మీరు అంటున్నారు కదా. అంతకుముందు అక్కడ ఏ సంస్కృతి ఉంది అన్నది తెలుసుకునే ముందు మన భారతదేశంలో ప్రతి మసీదు కింద ఏ సంస్కృతి ఉందో మనం తెలుసుకోవాలి. ఓకే, బాబ్రీ మసీద్ దాని గురించి మనం తెలుసుకున్నాము. దాని కింద ఎలాంటి టెంపుల్ వచ్చిందో, ఆ టెంపుల్ని మళ్ళీ రిబిల్డ్ ఎలా చేశారో
మనం చూసుకున్నాము. అలాంటివే చాలా మసీదులు, ఓకే, కేరళకు సంబంధించిన, తమిళనాడుకు సంబంధించిన కొన్ని మనకు ఫొటోస్ అండ్ వీడియోస్ వస్తుంటాయి మసీదుల్లో ఇప్పుడు రుజువైన హిందూ మసీదునే పడగొట్టలేకున్నారన్న మన దేశంలో ఈ సెక్యులర్ పేరు పెట్టి ఈ కాశీలో అదే అంటున్నాను. జ్ఞానవాపి మసీద్ తీసుకోవచ్చు, లేకపోతే తమిళనాడుకు సంబంధించిన కొన్ని మసీదులు తీసుకోవచ్చు. జ్ఞానవాపిలో, కాశీలో అండ్ తమిళనాడులోని కొన్ని టెంపుల్స్లో అంతెందుకు, మీరు మనకు పక్కనే ఉంది కదా బోధన్లో ఒక టెంపుల్ ఉంటుంది అనమాట. సో ఆ టెంపుల్ ఇంతకుముందు అది టెంపుల్గా ఉండేది, ఇప్పుడు దేవాళ్ మసీద్ అనేసి వాళ్ళు మసీద్గా దాన్ని మార్చేసుకున్నారు. దాని స్తంభాలు చూసుకుంటే మీరు డైరెక్ట్గా ఒక హిందూ, జైన ఈ అంటే అలాంటి టైప్ ఆఫ్ కర్వింగ్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. అలాంటి కర్వింగ్స్ చేసిన స్తంభాలు కనిపిస్తాయి. అలాంటివన్నీ మసీదుల్లో ఎక్కడ ఉండవు. ప్రపంచంలో ఎలాంటి మూలలు కూడా అలాంటి కార్వింగ్స్ ఉండవు అనమాట. అలాంటివి అక్కడ కనిపిస్తాయి. హిందూ దేవుళ్ళ ఫోటోలు ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట. కాశీలో అదే కనిపించింది కదా, దాని గురించే కదా కేసు నడుస్తుంది. అలానే తమిళనాడులో, కేరళలో కూడా ఎన్నో టెంపుల్స్ని మసీదులుగా మార్చేశారు. ఇలాంటివన్నీ ప్రతిదీ ఉన్నాయన్నమాట. అలానే అక్కడ కూడా ఒక సంస్కృతి ఉండింది. ఆ సంస్కృతి పైన ఇంకొక మతం, వాళ్ళ మత పిచ్చితోని దాన్ని కనుమరుగు చేసి అలా వచ్చారన్నమాట. సో అలా వస్తూనే అవన్నీ మార్చేశారు కదా. సో అవన్నీ క్రాస్ అయిన తర్వాతే కదా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా ఇవన్నీ రావాలి. సో ఆఫ్ఘనిస్తాన్ మారిపోయింది, పాకిస్తాన్ మారిపోయింది, ఆ తర్వాత ఇండియాలోని చాలా పార్ట్స్ మారిపోయాయి. జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు పోయే సిచ్యువేషన్లో ఉంది. కేరళలో అయితే వాళ్ళు మాది సెపరేట్ కంట్రీ అనేసి అనుకుంటున్నారు. సో ఇక్కడ మతం అన్నది మణిపూర్ ఇట్లా కూడా, అవి కూడా మణిపూర్ది వేరే, ఎస్ మణిపూర్ది కూడా వేరేది. బట్ అక్కడ ఇంకొక మతం అక్కడ లీడ్ చేస్తుంది, అక్కడ టెర్రరిస్టులను ఇంకొక మతం లీడ్ చేస్తుంది. ఓకే, అండ్ ఇంకా కొన్ని చోట్ల చూస్తే ఈ గుజరాత్ లైక్ ఇట్లాంటి చోట్ల చూస్తే వీళ్ళు ఖలిస్తానీ పంజాబ్ నుంచి, ఓకే పంజాబ్ నుంచి ఖలిస్తానీ, ఎస్ వాళ్ళకి ఖలిస్తానీస్ కి సపోర్ట్ చేసేది కూడా ఒక రిలీజియన్ చొప్పున మొత్తం కంట్రీని అంతా విడగొట్టడానికి నాంది పునాదులు వేసిన ఒక కంపల్సరీ. మన భారతదేశంలో ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం అన్నది కేవలం మతం వరకే కాదు, ఇక్కడ కులాలు, ఇక్కడ ఒక్కొక్క ఆచారాలు, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ఆచారం ఉంటుంది. నీకు భాషల్లోనే తేడా. ఇప్పుడు తెలుగు భాషలోనే తెలంగాణ భాష అనేసి, ఆంధ్ర యాస అనేసి, ఆంధ్ర యాసలోనే ఇటు తూర్పుగోదావరి జిల్లా మాట్లాడేది ఒకటి ఉంటుంది, అటు సైడ్ శ్రీకాకుళం వాళ్ళు మాట్లాడేది ఇంకోలాగా ఉంటుంది. ఇలా ఇన్ని ఉన్నా కూడా మనం అందరము కలిసికట్టుగా ఉన్నాం అనమాట. వీటిని విభజించి పాలించు అనే కుట్రలో వీళ్ళు బయట నుంచి వీళ్ళందరూ చేస్తున్నారు. దానికి మీరు ఇందాక అడిగారు కదా సెక్యులర్స్కి ఇదంతా తెలియదు అనేసి. సెక్యులర్స్ వీటికి వంతన పాడుతున్నారు. సెక్యులర్స్కి ఎందుకు తెలియదు అనేసి మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే సెక్యులర్స్కి వాళ్ళకు ఓట్ బ్యాంక్ కావాలి, లేకపోతే సెక్యులర్ నాయకులు, ఇక్కడ సెక్యులర్స్ అన్నవాళ్ళు ఇంకా జస్ట్ చెంచగాళ్ళు, ఓకే, వాళ్ళ పైన సెక్యులర్ నాయకులు ఉంటారనమాట. వాళ్ళకు ఓట్ బ్యాంక్ కావాలి. ఓట్ బ్యాంక్ కావాలి అంటే ఇక్కడ మైనార్టీ మతాన్ని పెట్టుకోవాలి. ఆ మైనార్టీ మతం అన్నది ఇస్లాం అయిపోయింది. ఎందుకంటే ఇస్లాంలో ఒక యూనిటీ వీళ్ళకి కనిపిస్తుంది. సో వీళ్ళు గంపగుత్తాన మనకు ఓట్లు వేస్తే సపోర్ట్ వస్తుంది అనేసి ఇస్లాం ఇక్కడ మైనార్టీస్ మనం అనుకుంటున్నాం కదా మన భారతదేశంలో. అంతకన్నా తక్కువ సిక్కులు ఉన్నారు, జైనులు ఉన్నారు, ఇవి కూడా సబ్ మతాలే కదా. మరి వాళ్ళకి లేని రాజ్యాంగంలో కొన్ని మార్పులు ఇస్లాంకి ఎందుకు ఇవ్వాలి? ఓకే, ముస్లిమ్స్ అన్న వాళ్ళు యూనిటీగా కనిపిస్తారు ఇక్కడ. ఇప్పుడు సిక్కులు అన్ని చోట్ల ఉండరు, జైనులు, వీళ్ళందరి ఓట్లు ఎవరికి పడతాయో మన అందరికి తెలిసిందే. సో వీళ్ళ ఓట్లతోనే ఈ సెక్యులర్స్కి ఎలాంటి ఓటింగ్ షేర్ అన్నది పెరగదు. ఓకే, సో ఓటింగ్ షేర్ పెరగాలి అంటే వాడు బొట్టు పెట్టుకున్న కట్టర్ హిందూ అయినా కూడా సెక్యులర్ బొట్లు పెట్టుకొని కొంతమంది సెక్యులర్స్ ఉంటారు కదా, వాళ్ళు మాత్రమే యాక్ట్ చేసే వాళ్ళు, వీళ్ళందరికీ కనిపించేది ఓన్లీ ఇస్లాం అన్నది కనిపిస్తుంది అనమాట. వాళ్ళని గుప్పిట్లో పెట్టుకుంటే 30%, 20% ఓట్లు అన్నవి ఈజీగా పడిపోతాయి. ఒక 30-20% ఓట్లు పడ్డాయి అంటే మిగిలిన 10%, 20% వాళ్ళ పార్టీ నుంచి సెక్యులర్ చెంచగాళ్ళు, సెక్యులర్స్, వాళ్ళకు భారతదేశంతో సంబంధం ఉండదు, వాళ్ళు పాటించే ధర్మంతో సంబంధం ఉండదు, వాళ్ళ కులమైన మతమైనా కూడా కేవలం సర్టిఫికేట్ వరకు మాత్రమే. ఇలాంటి తన సొంత తల్లి గురించి తెలుసుకోలేని ఇలాంటి సెక్యులర్స్ ఇప్పుడు ఉన్నారు కాబట్టి మన భారతదేశ పరిస్థితి కూడా గందరగోళంగా ఉంది. సో అందుకోసమే ఈ బాలీవుడ్ సెలబ్రిటీస్ గురించి మాట్లాడినా కూడా వీళ్ళు సెలబ్రిటీస్గా చలామణి అవ్వాలి అంటే వాళ్ళ సినిమాలు భారతదేశంలోనే కాదు పాకిస్తాన్లో నడవాలి అండ్ ఆఫ్ఘనిస్తాన్లో కూడా. ఇప్పటికీ పాకిస్తాన్లో మన ఇండియా నుంచి ఏదైనా ఒక బాలీవుడ్ సినిమా రిలీజ్ అవుతుందంటే పాకిస్తాన్లో ఎవడు కొనడు, పైరసీ మొత్తం ఉంటుంది.
కంపల్సరీ. వీళ్ళకు వాళ్ళతో ఏం పని? ఇప్పుడు వీళ్ళకి ఫేమ్ కావాలనుకుంటున్నారా లేదంటే డబ్బులు కావాలనుకుంటారా? డబ్బులు కావాలనుకుంటే మన దేశానికి వాళ్ళ వల్ల వచ్చే లాభం ఏం లేదు. సో వీళ్ళకి పర్సనల్గా అక్కడ ఏమైనా ఉంటే మనం ఏం చెప్పలేము. వాళ్ళను వీళ్ళు బుజ్జగించాల్సిన అవసరం ఏముందని అంటే పైరసీ ఉన్నా కూడా పైరసీ అన్నది ఎన్ని రోజులు ఉంటుంది, దాని తర్వాత ఫేమ్ అన్నది మాత్రం లైఫ్ లాంగ్ ఉంటుంది. ఇప్పుడు కింగ్ ఖాన్ ఉన్నాడు, అతనికి ఫేమ్ సౌదీ అరేబియాలో ఎంతమంది చూస్తారు, అరబ్ ఎమిరేట్స్ అటు సైడ్ ఎంతమంది చూస్తారు ఈయన సినిమాలు, చూసే ప్రతి ఒక్క ముస్లిం చూస్తాడు. సో ఒక పాపులారిటీ అన్నది వచ్చేస్తుంది. సో ఇస్లాంలో ఈ పాపులారిటీ అన్నది వెళ్తే ఇక్కడ ఏదైతే సూపర్ ఖాన్స్ అనేసి ఎవరినైతే అంటారో, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, ఇలాంటి ఏ ఖాన్ అయినా తీసుకోండి, వాళ్ళ ప్రతి సినిమాని ఆదరించేది పాకిస్తాన్ అండ్ ఈ సౌదీ కంట్రీస్, వీళ్ళందరూ ఆదరిస్తారనమాట. ఎందుకంటే వాళ్ళ కంట్రీస్లో సంగీతం అన్నది నిషేధం, వాళ్ళ కంట్రీస్లో మూవీస్ అనేది తీయకూడదు. సౌదీ అరేబియాకి సంబంధించిన ఏదైనా మూవీస్ మీరు ఎప్పుడైనా చూసినా హరామ్ అంటారు, షిర్క్ అంటారు, ఇలా వాళ్ళకి నచ్చిన పేర్లతో వాళ్ళు పిలుచుకుంటారు. బట్ మన భారతదేశంలోనే ఇలాంటి సినిమాలు తీయడము, వీళ్ళు సాంగ్స్ పాడటము, వీళ్ళు మ్యూజిక్ కచేరీలు చేయడము, సాంగ్స్ కూడా పాడకూడదు అకార్డింగ్ టు ఇస్లాం. ఆఫ్ఘనిస్తాన్లో అలాంటి సీన్సే ఉన్నాయి. లౌడ్ స్పీకర్లు కూడా పెట్టకూడదు అకార్డింగ్. లౌడ్ స్పీకర్స్, టీవీస్ ఇలాంటివన్నీ మొదలు పెడితే రోజుకు 3 సార్లు కొడతారు. వాళ్ళకి తెలియదు అంటారా అన్న? కొన్ని మనం మాట్లాడకపోతేనే బెటర్. లౌడ్ స్పీకర్స్ అయినా లేకపోతే ఇంకేమైనా కూడా బేసిక్ గా ఎందుకంటే మనం నిజాలు మాట్లాడుతున్నాం కదా. ఆఫ్ఘనిస్తాన్ లో ఏవైతే చట్టాలు వాళ్ళు పాటించకూడదు కదా. అవును, ఇప్పుడు వాళ్ళు పాటిస్తున్నారు కొన్ని. హజ్రత్ అంటే ఇంతమంది ఈ విగ్రహారాధకులను చంపేస్తే వాడు హజ్రత్ అవుతాడు, లేకుంటే ఆయనకి స్వర్గం. ఇప్పుడు ఇదంతా షరియా లా ప్రకారమే కదా జరిగేది. ఇవి కూడా పాటించాలి కదా నేను అంటున్నా. అదే షరియాలో దొంగతనం చేస్తే రాళ్లతో కొట్టి చంపండి అనేసి ఉంటది. మరి దాన్ని ఎక్సెప్ట్ చేయకుండా షరియాలో మాకు ఇవన్నీ ఇచ్చారు, 4 పెళ్లిళ్ళు ఇచ్చారు, లేకపోతే మాకు షరియాలో ఇలాంటి బోర్డులు ఉన్నాయి, మా షరియాల ప్రకారం ఎవరైనా ల్యాండ్ మాకు ఇచ్చేస్తే ఆ ల్యాండ్ ముస్లింలకే అంటే వాళ్ళ మసీదులకు వాళ్ళ వక్ఫ్ కి మాత్రమే వెళ్తది అనేసి షరియాలో ఉంది. దారుణం అన్న ప్రపంచం. అది ఇంకా దారుణం. రూలు వక్ఫ్ బోర్డుకి మన భారతదేశంలో అవసరమా అని నా క్వశ్చన్. రైట్. ప్రపంచం ఇస్లాం కంట్రీలో 100% ఇస్లాం మెంబర్స్ ఉన్న ప్రపంచంలో ఏ కంట్రీలో అయినా ఇట్లాంటి రూల్స్ లేవు. ఆల్మోస్ట్ 8.5 lakh. అదే చెప్తున్నాం కదా ఇంతకు ముందు. ఏదైతే మన సెక్యులర్ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, సెక్యులర్ రాజకీయ నాయకులే ఇదంతా చేసిండ్రు అనమాట. సో వాళ్ళు వాళ్ళ మైనార్టీ ఓట్ బ్యాంక్స్ కోసము వక్ఫ్కి సపోర్ట్ చేయడము, వక్ఫ్కి మేము సపోర్ట్ చేస్తామనేసి ఇప్పటికీ శివసేన లాంటి పార్టీ ముందుకొచ్చి అంటుంది. ఒకప్పుడు శివసేన పాకిస్తాన్కి, శివసేన బాలాసాహెబ్ ఠాక్రే గారు అలాంటి పెద్దాయన కడుపులో ఈ చిన్న ఠాక్రే వీళ్ళందరూ వీళ్ళందరూ అంటే వీళ్ళు ఎట్లా చెడబుట్టినరు అంటే, వీళ్ళందరూ ఇప్పుడు పాకిస్తాన్ భారతదేశం పైన ఏదైనా అటాక్ చేసినా కూడా, లేకపోతే చేయాలని అనుకున్నా కూడా, అలాంటి న్యూస్లు ఏమైనా వచ్చినా కూడా బాలాసాహెబ్ ఠాక్రే గారు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చేసేవాళ్ళు అనమాట. సో మా భారతదేశం పైన మీరు అటాక్ చేయాలి అనుకున్నా కూడా మీ టీం ఇక్కడికి వస్తుంది కదా, గుడ్డలోడి తీసి కొడతాము, లేకపోతే అక్కడే బాంబులు పెట్టి లేపేస్తాము అనేసి ఇలాంటి వార్నింగ్స్ ఇచ్చేదన్నమాట అప్పటి శివసేన. కానీ ఇప్పటి శివసేన వక్ఫ్ బోర్డుకి సపోర్ట్ చేస్తాము. వక్ఫ్ బోర్డు వల్ల ముస్లింలు చాలా మంది దానివల్ల భూములు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది ముస్లింస్ బయటకు వచ్చేసి ఇప్పుడు నార్త్ ఇండియాలో చూసుకుంటే, నార్త్ ఇండియాలో రేషియో ప్రకారము వక్ఫ్కి అక్కడ ముస్లిం సపోర్ట్ చేయట్లేదు అనేసి వచ్చింది. ఎందుకంటే వాళ్ళ ఏదైతే ఇప్పుడు ఇంతకుముందు మనం తెలంగాణలో పెత్తందారులు, కౌలుదారులు వీళ్ళందరూ భూములు లాక్కునే వాళ్ళు అనేసి మనం విన్నామా, చరిత్ర మనం చూసినాం కదా. వక్ఫ్ కూడా ఒక రకంగా అలాంటి వ్యవస్థ అన్నమాట. సో వాళ్ళ భూముల్ని లాక్కుంటుంటే వాళ్ళు ఏడుస్తున్నారు వాళ్ళు. సో వాళ్ళే సపోర్ట్ చేయట్లేదు. బేసిక్ గా వీళ్ళు ప్రతి ఒక్కటి అంటే మా నవాబులు రాసిచ్చారు, సత్రాలు ఇవి వక్ఫ్కు రాసిచ్చారు అని చెప్తారు. మీ నవాబులు వచ్చినప్పుడు మొత్తం మీ నవాబులు భారతదేశాన్ని మొత్తం వక్ఫ్కు రాసిచ్చారని చెప్పి ఏదైనా ఒకటి డూప్లికేట్ తీసుకొచ్చి భారతదేశాన్ని వక్ఫ్కు సొంతం చేస్తారంటే అందరు ఊరుకుంటారు. అప్పుడు అలాంటిది ఉండదు కదా. మొన్న ఒకటి గవర్నమెంట్ స్థలం గుజరాత్ అనుకుంటా, మేబీ సూరత్ లో, గుజరాత్ లోనే ఉంటుందా సూరత్? ఆ సూరత్ లో ఒక గవర్నమెంట్ బిల్డింగ్ ని 2016లో వక్ఫ్ బోర్డులో కేసు పెట్టి, సెంట్రల్ వక్ఫ్ బోర్డులో కేసు సుప్రీం కోర్ట్ నే మా వక్ఫ్ ల్యాండ్ అనేసారండి. సుప్రీం కోర్ట్ ఇంకేం కావాలి మరి? అంటే అలా ఎలా అంటారు వాళ్ళు? నోటికి వచ్చింది ఏదన్నా కూడా అది వాళ్ళకి సంబంధించిన ప్రాపర్టీ అయిపోవాలి అనేసి వక్ఫ్కి వాటి కొన్ని సపోర్ట్స్ ఉన్నాయన్నమాట.
సో వాళ్ళు లేదన్నా, ఇప్పుడు ఫలానా వక్ఫ్ ల్యాండ్ బోర్డు మాది అనుకుంటే ఇంకా వాళ్ళది అయిపోయినట్టే. ఓకే అయిపోయింది అనుకున్నారు అనుకోండి, వక్ఫ్ బోర్డుకు ఇవన్నీ అర్హతలు ఉన్నాయి, ఇన్ని అర్హతలు ఉన్నాయి, దీన్ని ఆపడానికి ఒక మెయిన్ పర్సన్ ఉండాలి కదా. వక్ఫే ఆపుకోవాలా, లేకుంటే కుదరదు. పిఎం దాన్ని కాదన్నే ఒప్పుకోము, లేకుంటే సుప్రీంకోర్టు కాదన్నే ఒప్పుకోము. ఇట్లాంటి పనికి మాలిన చట్టాలు కాకుండా దాంట్లో చిన్న సవరణ చేస్తామంటే ఈ రోడ్ సైడ్ సవరణ చేస్తాము అంటేనే ఇంత గొడవలు జరుగుతున్నాయి. అర్థం చేసుకోవాలి మనము. వక్ఫ్ వల్ల ఎవరికి లాభం ఉంది? భారతదేశంలో 3వ అతిపెద్ద ల్యాండ్స్ ఎవరికైనా ఉన్నాయి, భూములు ఉన్నాయి అంటే ఫస్ట్ అరే భారతదేశం ఎవరిదండి? ఫస్ట్ ఒకటి చెప్పండి. భారతదేశంలో సనాతన ధర్మం ఎప్పటి నుంచో ఉంది. సనాతన ధర్మానికి సంబంధించిన ల్యాండ్స్ మీరు కబ్జా చేసేది మావి అనేసి తీసుకుంటాము అంటే ఎవరు ఒప్పుకుంటారు? ఇక్కడ తమిళనాడులోనే ఒక ఊరిని మాది అనేసారు. అక్కడ వాళ్ళ తాత ముత్తాతల కాలం నుంచి వాళ్ళు అక్కడ ఉంటున్నారనమాట. సరే, తాత ముత్తాతల వాళ్ళు అంటే సరే మనుషులు అనుకోవచ్చు. వాళ్ళు పూజించే దైవము ఏదైతే టెంపుల్ ఉందో అది 1500, 1600 ఏళ్ల క్రితం నుంచి ఆ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్కి సంబంధించిన శాసనాలు, ఆ టెంపుల్కి సంబంధించిన ఎవరైతే గవర్నమెంట్ ఏదైతే ఇస్తుందో లిఖిత రూపంలో ఏదైతే దేవాదాయ శాఖ ఇవన్నీ ఉంటాయో శాసనాలు, అవన్నీ ఉన్నాయన్నమాట. అలాంటి టెంపుల్నే ఈ టెంపుల్ ఏదైతే ల్యాండ్ పైన ఉందో ఆ ఊరు మొత్తం మా వక్ఫ్ ల్యాండ్ అనేసి చెప్పేసిన తర్వాత ఇంకేమనాలి? అంటే ఇలాంటి చట్టాలు, ఇలాంటి పనికిమాలిన చట్టాలు అసలు ఎందుకు భారతదేశంలో? అట్లాంటి చట్టాలు ఉన్నదాన్ని మళ్ళీ వీళ్ళు సపోర్ట్ చేయడం ఇంకా పెద్ద దరిద్రం. ఈ మన చేస్తున్నారు అదంతా. హైదరాబాద్లోనే ఓవైసీ నేను క్లియర్ గా చెప్తా, ఓవైసీ రెచ్చగొడుతున్నాడు, సపోర్ట్ చేయండి అంటున్నాడు. దాని గురించి QR కోడ్స్, స్కానింగ్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇదంతా జరుగుతుంది బికాస్ ఏదో ఒకటి వీళ్ళు పాలించాలి, వీళ్ళు అసలు పొజిషన్లో ఉండాలి అంటే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉండాలి. అది జరిగినా జరగకున్నా కూడా దాని గురించి తప్పుడు ప్రచారాలు చేయాలన్నమాట. CANRC గురించి ఎంతమందికి తెలుసండి? CANRC అసలు ముస్లింలకు ఎలాంటి సంబంధం లేదు. జస్ట్ భారతదేశము ఈ 3 ముక్కలు అయినప్పుడు, అంటే ఇటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ అయినప్పుడు అక్కడ ఎవరైతే హిందువులు, సిక్కులు, క్రిస్టియన్స్ అన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఓకే, వాళ్ళు తర్వాత కన్వర్ట్ అయిన వాళ్ళు, ఓకే, వాళ్ళు రిటర్న్ మన భారతదేశానికి రావాలి అనుకుంటే మీరు హ్యాపీగా రావచ్చు అనేసి చట్టమే ఈ CANRC చట్టం అన్నమాట. సో అలాంటి చట్టాన్ని కూడా ఈ చట్టం కనుక అమలైతే ఇక్కడ ముస్లిమ్స్ అందరినీ తరిమేస్తారు అనేసి చెప్పుకొని రావడం ఎంత హాస్యాస్పదం. ఎందుకంటే అసలు సాధ్యమేనా? ముస్లింలు మనతో పాటు ఇక్కడ కలిసిమెలిసి మనతో పాటు పెరుగుతున్నారు, మనతో పాటు ఉండిపోతున్నారు. అలాంటి వాళ్ళని ఒకప్పుడు భారతదేశము విడిపోయినప్పుడు చాలామంది వెళ్ళిపోయినరు, కొంతమంది ఇక్కడ మిగిలిపోయినరు. ఆ కొంతమంది ఇప్పుడు అల్పసంఖ్యాకులు కాస్త వాళ్ళ రేషియోని, వాళ్ళ జనాభాని పెంచుకున్నారు. చాలా ఎక్కువ మంది ఇప్పుడు ముస్లిమ్స్ మన చుట్టుపక్కన ఉంటారు అనమాట. వాళ్ళందరినీ వేరే దేశంకి వెళ్ళిపోండి అంటే ఎవడు వెళ్ళిపోతాడు? అసలు అది సాధ్యం కూడా కాదు. బట్ ఇలాంటి నేరేటివ్స్ని, ఇలాంటి ఫేక్ ప్రాపగండా నేరేటివ్స్ని ఇన్బిల్ట్ అంటే ఈ సిస్టంలో మనం ఏదైతే సాఫ్ట్వేర్ని ఇంజెస్ట్ చేస్తుంటాం కదా, అలా ఇలాంటి ఫేక్ సాఫ్ట్వేర్ని వాళ్ళు మైండ్లో రుద్దేస్తున్నారు. ఇలాంటి ప్రాపగండాస్ని సృష్టిస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు బేసిక్గా వాళ్ళకి కావాల్సింది ఏంటన్నా, వాళ్ళ పార్టీ ప్రయోజనాల కోసం కొంతమంది ఒక వర్గాన్ని వాడుకొని రెచ్చగొట్టి ఇక్కడ మెజారిటీ ఏదైతే మతం ఉందో దానిపైన అటాక్ చేయడమే వీళ్ళ మెయిన్ ఎజెండాగా అనుకుంటున్నాను. బేసిక్ గా చాలా మంది అంటే AIMIM, కాంగ్రెస్, బీజేపీ అయోధ్య గురించి మాట్లాడిందంటే ఓవైసీ కూడా అయోధ్యకే ఖిలాఫ్ బాత్ కడుతూ అంటారు. అంటే అయోధ్య అసలు టెంపులే మాకు అవసరం లేదు, అక్కడ ఇంతకుముందు బాబ్రీ మసీద్ ఏదైతే ఉందో అదే ఉండాలి అని అనుకుంటాడు. మరి అలాంటి ఓవైసీ ఎందుకు కామ్గా ఉన్నాడు? ఎందుకంటే వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ సరిగ్గా లేవు. కానీ అన్ని సంవత్సరాలు ఓకే వాళ్ళు నిలబడడం కోసం అన్ని సంవత్సరాలు ముస్లిం సోదరుల్ని వాళ్ళు కళ్ళబుల్లి మాటలతోని గందరగోళం సృష్టించి వాళ్ళ మైండ్ని ట్యూన్ చేసి వాళ్ళ మైండ్లో తప్పుడుగా ఇలాంటివన్నీ తీసుకొచ్చి వాళ్ళని ఒక రకంగా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఒక సాఫ్ట్వేర్ని ఇంజెస్ట్ చేసిండ్రన్నమాట. రాంగ్ సాఫ్ట్వేర్ని. ఆ రాంగ్ సాఫ్ట్వేర్ వల్ల మొత్తం మానిటర్, మొత్తం కంప్యూటర్ అనేది కరప్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు అలా ఉంది పరిస్థితి. దేశంలో వైరస్లకే మారినాయి ఈ పార్టీలన్నీ.
ఎస్, ఈ పార్టీలు ఆ పార్టీ నాయకులు వీళ్ళు మన ఇంటర్నల్ వార్ సృష్టించడానికి మెయిన్గా వీళ్ళ దగ్గర నుంచి ఒక స్పీచ్ వస్తే చాలు ఇంటర్నల్ వార్స్ అనేవి వచ్చేస్తాయి. అన్న నాకు ఒక డౌట్ మర్చిపోయినా, ఈ పార్టీలు అంటే గుర్తొస్తుంది, మొన్న వెస్ట్ బెంగాల్లో డాక్టర్ చనిపోయిన కేసు ఉంది కదా, అమ్మాయి అత్యాచారం జరిగింది చనిపోయిన కేసు ఉంది కదా. సో ఇట్లా డాక్టర్ చనిపోతే, అమ్మాయి చనిపోతే ఎవరైతే దానిపైన యాక్షన్ తీసుకోవాలనో చీఫ్ మినిస్టర్, ఆ వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్, ఆమె బయటకు వచ్చి కవ్వెత్తి పట్టుకొని నిలబడుతుంది. మెంటల్ అయ్యేటట్టు అర్థం కాలే. అక్కడ ఆ హత్యాచారం చేసింది ఎవరు? సంజయ్ అనేసి తను టీఎంసీకి సంబంధించిన నేతలతో కలిసిన ఫొటోస్ ఉన్నాయి. టీఎంసీకి సంబంధించిన సానుభూతి పరుడు, టీఎంసీకి సంబంధించిన కార్యకర్త అతను. సో ఎవరిపైన రైట్ వ్యక్తిని కాపాడుకోవడానికి, ఎస్, అంటే అంతటి ఘోరం అక్కడ జరిగింది అంటే ఒక్కతన్ని ఒక శిక్షించాలి అన్నా కూడా శిక్షిస్తే మన పార్టీ ఇలా చేసింది అనేసి ఒక న్యూస్ అనేది బయటికి వెళ్తుంది. సో దాని నుంచి దృష్టి మళ్లించాలి అంటే ఏదో ఒకటి చేయాలి. సో ఆమెనే రోడ్డు పైకి వచ్చి, ఆమెనే హెల్త్ మినిస్టర్ అక్కడ, ఆమె చీఫ్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్, ఆమె హోమ్ మినిస్టర్ కూడా, అక్కడ పోలీసులు కూడా ఆమె చేతులు ఉంటాయి, అక్కడ క్యాండిల్ కూడా ఆమె చేతిలో ఉంది అంటే అర్థం చేసుకోవాలి. చట్టం ఆమె చేతిలో ఉంది, కాపాడాల్సింది నువ్వే, అయినా కూడా రోడ్డెక్కి కాపాడాల్సింది అనేసి ఎవరిని అప్పీల్ చేస్తున్నావు? అక్కడ మోడీనా అప్పీల్ చేసేది, లేకపోతే పక్క ఒరిస్సా రాష్ట్రాన్న నువ్వు అప్పీల్ చేసేది? ఎవరిని అప్పీల్ చేస్తున్నావు? మోడీని అప్పీల్ చేస్తారు. ఆమెకే కదా అన్ని పవర్స్ ఉన్నాయి, ఆమెనే కదా ఒక సంతకం పెట్టేసి అరే వాడు తప్పు చేసిండు, వాడిని హ్యాంగ్ చేసేయండి, లేకపోతే వాడిని జైల్లో తోసేయండి అనేసి చెప్పేయాలి. ఆమె ఆ పని చేయకుండా ఇది రోడ్ పైకి వచ్చి ఇలాంటి సిల్లి అన్నవి చాలా ఉంటాయి అన్నమాట. సో ఇది ఏదైతే మనం చూసామో నిజంగా ఇది బ్లండర్ మిస్టేక్ అన్నమాట. ఒక చీఫ్ మినిస్టర్ హోదాలో ఉండి తను రోడ్ ఎక్కి తను ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సింది, ఏదైతే జరిగిందో దానికి చింతిస్తున్నానో, సో ఇలాంటివి జరగకుండా మన రాష్ట్రాన్ని మనం కాపాడుకుందాము, ఎవడైతే ఉన్నాడో అతనితో పాటు ఇంకెవరు ఉన్నా వాళ్ళని శిక్షిస్తామనేసి ఒక మాట అనేసి అయిపోయింది. బట్ శిక్షించండి అనేసి ఒక మాట అనేసింది. నువ్వు ఎవరికి అప్పీల్ చేస్తున్నావు తల్లి? మరి నువ్వే కదా శిక్షించాల్సింది. ఈ ప్రపంచంలోనే కదా మన దేశంలో కూడా ఇట్లాంటి దరిద్రాలు చాలా, ఇలాంటివి చాలా ఉంటాయి. సో థ్యాంక్స్ అన్న, ఈరోజు మా స్టూడియోకి వచ్చి విలువైన సమాచారాన్ని మా ఆడియన్స్కి ఇచ్చినందుకు. ఇలాంటివి మనం చాలా చేయాలని నేను అనుకుంటున్నా మీ టైం దొరికితే. అండ్ థ్యాంక్ యూ. అండ్ మన రిఫ్లెక్షన్ న్యూస్లో ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అండ్ జై హింద్, జై భారత్.